గంజాయి వనంలో తులసి మొక్కని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అందరికీ నమస్కారం. ప్రియమైన ప్రజలారా, నిన్న ఒక పెద్ద నాయకుడు చెబుతున్నారు, నేను చాలా మంచివాడిని, నేను నీతివంతుణ్ణి, నేను ఆదర్శవంతుణ్ణి అని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. మంచివాడిని అని చెప్పడం సులభం, మంచి పనులు చేసి చూపించడం కష్టం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి జీవితంలో మొదటి హీరో తన తండ్రి. ప్రపంచం మొత్తము ఎదిరించిన తన పిల్లలు గెలవాలి అని చివరి వరకు నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి పైన అది తండ్రి. అటువంటి తండ్రి చనిపోతే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి మీద నాకు జీవితమే వద్దు, 15-20 దినాలు ఆహారం విడిచిపెట్టి ఆహారం మానేసి నాకు ఈ ప్రపంచమే వద్దు, నాకు కేవలం నా తండ్రి కావాలి అని ఆయనకి జీవిత స్పృహ కూడా ఉండదు. అటువంటి తండ్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ విషాద సమయంలో బాధలో ఉన్న ప్రజల ముందు తన తండ్రి శవం మీద నిలబడి నాకు రాజకీయ జీవితం కావాలి, నాకు సీఎం అవ్వాలి అని సంతకాలు సేకరణ చేసిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి కాదా అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన చేసిన పనికి యావత్తు మానవ సమాజం సిగ్గుపడేలా ఉంది. ఎందుకంటే నేను మంచివాడిని, గంజాయి వనంలో తులసి మొక్కని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మీరు గంజాయి వనంలో తులసి మొక్క కాదు, తులసి వనంలో గంజాయి మొక్క అని తీసి పారేసి మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే కూడా సిగ్గు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను. చంద్రబాబు గారి గురించి వెన్నుపోటు అని అంటున్నారు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బంధువులందరూ ఎవరైతే చంద్రబాబు నాయుడు కుటుంబంలో జరిగే విషయాలు, మామ అల్లుళ్ళు బంధువుల మధ్య జరిగే విషయాలు, వాళ్ళందరూ సంతోషంగా ఉంటే మధ్యలో మీకెందుకు చిచ్చు, మధ్యలో మీకెందుకు ఆ నొప్పి? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఊరిలో పెళ్లి జరుగుతుంటే కుక్కల సందడి ఉన్నట్లుంది మన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం. 24 నెలల్లో మేము ఇచ్చిన హామీలు, ఏదైతే సూపర్ 6 హామీ ఉందో, ఏదైతే పెన్షన్ పంపిణీ, పెన్షన్ ఏదైతే పెంచుతామన్నామో 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసి పేద బడుగుల ఏదైతే ప్రజల జీవితాలలో వెలుగు నింపినామో అది చూసి ఓర్వలేక మా మీద ఇలాంటి నిందలు వేయడము ఇది చాలా తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న అడుగుతున్నాను. అలాగే మొన్నటి దినము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, మావిగన్ అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి, ఆయన భయపడిపోతాడని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకులకి ఆ మావిగన్ అని అర్థం చెప్పమనండి, మేమన్నా చెప్తాము. మా రాష్ట్ర రాజధాని అమరావతి అని, 5 కోట్ల మంది రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకుంటాం. కానీ మీ నాయకులు ఆ మావిగన్ అని అర్థం కూడా చెప్పలేరు. సో మీరు ఈ సమాజానికి అసలు ఏం చెప్పదలుచుకుంటున్నారు అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.